హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో చంద్రమౌళీశ్వర టెంపుల్ హుబ్లీ అండి. ఓం నమ శివాయ శివన్ టెంపుల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ సబ్స్క్రైబ్ అండి. ఇందుకు ఈ వీడియోలో ఈ గుడి గురించి నేనైతే మీకు స్టోరీ చెప్తానండి. ఫ్రెండ్స్, మా ఇంటికా నుంచి చంద్రమౌళీశ్వర టెంపుల్ వచ్చేసి 1 కిలోమీటర్ అండి. మేమైతే మా అమ్మ, నేను, మా అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళామండి. మా అదృష్టం ఏంటంటే అంత మంచి గుడి మాకు ఇంటి దగ్గరలోనే ఉందండి. సరదాగా రెడీ అయ్యి నడుచుకుంటూ వెళ్తున్నాము ఆ గుడి. మేము వెళ్ళే దారిలో ఎలా ఉందో చూడండి. ఇల్లు ఆ రోడ్డు హుబ్లీ అండి, కర్ణాటక వచ్చేసి. కర్ణాటకలో ఎట్లా మేము ఉన్న ప్రదేశం సరౌండింగ్ ఎలా ఉందని మీకు ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మా ఇంటికాంచి మేము స్టార్ట్ అయ్యి 5 మినిట్స్ అవుతుంది. అలా అందరూ నడుచుకుంటూ వెళ్తున్నాము. మ్యాక్సిమం మేము టెంపుల్ కాడికి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, మనకు కనబడేదే టెంపుల్. చూడండి, ఇక్కడ ఇల్లు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అసలు ఎన్నటి కాలంలో సినిమాల్లో ఉంటాయి చూసే ఇల్లు అలా ఉన్నాయి. బయట అరుగులు కట్టుకొని పెద్ద పెద్ద అరుగులు, ఇంకా మంచం మీద పడుకోవాల్సిన అంత అవసరం కూడా లేదేమో, అంత పెద్దగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి చంద్రమౌళీశ్వర టెంపుల్ అయితే మనకైతే వచ్చేసింది. ఎంత బాగుందో చూడండి. అంతా రాయి కట్టుబడి. అప్పట్లో మనకి చాణక్య రాజులు 1000 సంవత్సరాల క్రిందట ఈ గుడిని నిర్మించారండి. లోపల శివయ్య కూడా స్వయంగా వెలిసిన దేవుడు అండి. అప్పట్లో మన రాజులు చాణక్యులు మామూలు వాళ్ళ ఎంత టాలెంట్ ఉందంటే వాళ్ళలో ఆ దేవుడికి మించిన టాలెంట్ ఉంది. వాళ్ళంతటా వాళ్ళు అచ్చం రాయితోనూ ఒక బండతోనూ అసలు ఎంత బాగా నిర్మించారు చూడండి చాణక్య రాజులు. చాలా బాగుందండి. అంతా ఒకటే బండ అండి. చూడండి, మళ్ళీ ఆ బండకు కూడా డిజైన్ ఎంత అందంగా వేశారు. నాకైతే ఈ గుళ్ళో ఈ పువ్వు డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఎంత బాగా చెక్కారో చూడండి. అప్పట్లో వస్తువులు లేకపోయినా వాళ్ళ చేతి పనితనం ఎంత బాగుందో. ఒక పువ్వును అయితే ఎంత అందంగా చెక్కారో చాణక్యులు. అలానే మా అమ్మ అక్కడ ఒక సెల్ఫీ ఒకటి దిగింది ఫోటో. నేను కూడా దిగుతున్నాను మీ అందరికీ చూపించాలని. చూడండి, నంది కూడా రాయితోనే తయారు చేసిందండి. మనం బయట ఆర్డర్ ఇచ్చి చెక్కిచ్చి దేవుడి ముందు పెట్టిన శిల్పం అయితే కాదండి. నంది అయితే చాలా బాగా చెక్కారు. నేనైతే ఇంక దైవ దర్శనంకి అయితే వెళ్ళానండి. ఈ గుడి అయితే 1000 సంవత్సరాలు అయితే నిర్మించి చాలా పురాతనమైన టెంపుల్ అండి. చాలా బాగుంటుందండి. హుబ్లీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా దర్శించుకోండి. ఈ టెంపుల్ చూస్తే ఎంత ఆనందంగా, ఎంత మనసు ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉంటుందో అండి. నాకైతే అదే ఫీలింగ్ కలిగింది. చాలా బాగుంటుందండి శివయ్య గుడి. ఖచ్చితంగా హుబ్లీ వచ్చిన వాళ్ళు సిద్ధరూఢ స్వామి టెంపుల్ అను చంద్రమౌళీశ్వర టెంపుల్ అని అడగండి. ఎవరైనా చెప్తారు. చంద్రమౌళీశ్వర టెంపుల్, శివయ్య టెంపుల్ అడగండి, మీకు ఎవరైనా అడ్రస్ అయితే చెప్తారండి. హుబ్లీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడికి మీకు 6-7 కిలోమీటర్లోనే దూరం అండి. వెంటనే వచ్చిద్దండి. చాలామంది ఇక్కడ చాలా దూరం నుంచి వచ్చి ఈ గుడికి దర్శించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఫారెన్స్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారండి. చూడండి, గోపురం లేని ఆలయం చంద్రమౌళీశ్వర టెంపుల్ అయితే. ఈ గుడి బయట మాత్రం మనకి గాలి గోపురం అయితే మనకు ఉండదు, గజస్తంభం కూడా మనకు ఉండదు కదా ఫ్రెండ్స్. కానీ బయట చూడండి, ఈ గుడికి వచ్చేసి గాలి గోపురాలతో ఎంత రాయితో ఎంత అందంగా చెక్కారో. నాకైతే ఇదైతే చాలా బాగుంది అనిపించింది. మీకు కూడా నేను ఈ విషయం షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా చెక్కారో. అన్ని గాలి గోపురాలు రాయితో, వాళ్ళ దగ్గర ఉన్న సుత్తితో ఎంత నీట్గా గాలి గోపురం డిజైన్ వేసి చేశారు. ఎంత బాగా చేశారో చూడండి. గుడి మొత్తం మోస్ట్లీ అంతే పెట్టారండి. నేను చూశాను, గుడి మొత్తం గాలి గోపురాల డిజైన్తోనే వేశారండి. అసలు ఒక రాయి అండి, పురాతనమైన టెంపుల్ అండి. ఎంత గట్టిగా ఉందో చూడండి వాళ్ళు కట్టిన కట్టుబడి. అంతే ఫ్రెండ్స్, ఈ గుడి గురించి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిందైతే. మాదైతే వచ్చేసి గుంటూరు, మేము కర్ణాటకలో ఉంటాము. అక్కడ కొంచెం కింద గడ్డి బాగా గ్రీన్ కలర్లో ఉందని మనసుకు చాలా ఆనందంగా అనిపించిందని మేమందరం ఒక సెల్ఫీ దిగాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మీకోసం మంచి మంచి వీడియోస్ కర్ణాటకలో జరిగే ప్రతి వీడియో మీకైతే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్, పోస్ట్ చేస్తాను. అందరూ మనకు వెళ్ళేటప్పుడు అందరూ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వడం మర్చిపోకండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.